నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర మిడ్ డే డిబేట్. నేను రాజశేఖర్. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇవాళ 18వ రోజు సహాయక చర్యల్లో భాగంగా రోబోలు సైతం రంగంలో దిగాయి. ఇంకా 7 ఆచూకీ లభించాల్సి ఉంది. రోబోటిక్స్ బృందం టన్నెల్లోకి అడుగుపెట్టడంతో తమ వారు ఆచూకీ ఏమైనా తెలుస్తుందేమని ఆ దిశగా ఎదురు చూస్తున్నారు బాధితుల కుటుంబ సభ్యులు, బంధువులు. అసలు టన్నెల్లో గల్లంతైన వారిని గుర్తించేందుకు ఎందుకు ఇంత సమయం పడుతోంది? లోపల ఏం జరుగుతోంది? ఇంకా ఎన్నాళ్ళు ఎదురుచూపులు? ఈ అంశంపైనే ఇవాళ మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇక ఇదే అంశంపై మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ నర్రా విజయ్ కుమార్ గారు ఉన్నారు. అలాగే ఇంకో అనలిస్ట్ డాక్టర్ జయరామ్ గారు జాయిన్ అవుతారు. అండ్ ఇక ముందు వాళ్ళతో చర్చలోకి వెళ్లే ముందు మొట్టమొదటిగా అసలు ఎస్ఎల్బీసీ వద్ద పరిస్థితి ఏంటి? రోబోలు రంగంలో దిగాయంటున్నారు కదా, దాని మీద అక్కడ ఉన్న క్షేత్రస్థాయిలో సిబ్బంది ఏమంటున్నారు? మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, ఇప్పుడు అక్కడ ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఏం జరుగుతోంది? రాజశేఖర్, ఏదైతే 18వ రోజు ఎస్ఎల్బీసీలో రెస్క్యూ ఆపరేషన్ బృందం ఏదైతే సహాయ చర్యల్లో నిమగ్నమై ఉన్నారు, ఏదైతే దీనికి సంబంధించి 8 మంది గల్లంతు కాగా గురుప్రీత్ సింగ్ పంజాబ్ కు చెందిన వ్యక్తిని ఏదైతే టీపీఎం మిషన్ ఆపరేటర్ ఉన్నారో అతని శవాన్ని బయటికి తీసి పోస్ట్ మార్టం చేసి వాళ్ళ రాష్ట్రానికి ఏదైతే పంజాబ్ రాష్ట్రంతో వాళ్ళ ఇంటికి పంపించి ప్రభుత్వ పరిహారం కూడా అందించారు. మరోవైపు 7 మంది గల్లంతైన 7 మంది ఆచూకీ కోసం అయితే క్యాడవర్ డాగ్స్ ద్వారా ఏదైతే సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. అయితే ఇప్పటికే 3 స్పాట్లు క్యాడవర్ డాగ్స్ కనుక్కున్నట్టు అక్కడ తవ్వకాలు కూడా చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే టీబీఎం మిషన్ ఏదైతే ప్లాస్మా కట్టర్ తో టీబీఎం మిషన్ విడిభాగాలు లోకో ట్రైన్ లో పంపిస్తున్నారు. మరోవైపు 13.85 కిలోమీటర్ల దగ్గర ఈ సంఘటన ఏదైతే జరగగా 8 మంది గల్లంతయ్యారు. అయితే 13.25 కిలోమీటర్ల వరకు అయితే లోకో ట్రైన్ ను పునరుద్ధరించారు. అంటే దాని ద్వారా ఏదైతే టీబీఎం మిషన్ సంబంధించిన విడిభాగాలు బయటికి తెస్తున్నారు. మరోవైపు ఏదైతే ఎన్జీఆర్ఐ, తర్వాత ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, తర్వాత సింగరేణికి సంబంధించిన, తర్వాత ర్యాట్ హోల్ మైన్స్, వీళ్ళందరూ 12 విభాగాలకు సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ బృందం అయితే నిరంతరం 3 షిఫ్ట్ల వైజ్ గా టన్నెల్లో తవ్వకాలు అయితే చేస్తున్నారు. అంటే 11 మీటర్ల ఎత్తులో ఈ ఏదైతే బురద కురుకుపోయి ఉండడం ఒకటి, పైనుంచి వస్తున్న ఉబ్బికి వస్తున్న నీటిని కూడా మెగా కంపెనీకి చెందిన ప్రత్యేక మోటార్ల ద్వారా బయటికి కొడుతున్నారు. మరోవైపు ఏదైతే కన్వేయర్ బెల్ట్ ద్వారా ఈ మట్టిని తవ్వి బయటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు రోబోలకు సంబంధించి కొన్ని ఏదైతే ఉదయం లోకో ట్రైన్ లో రోబో టెక్నాలజీకి సంబంధించి కొందరు ఏదైతే ఐఐటి నిపుణులు కూడా లోపలికి వెళ్లారు. అయితే మధ్యాహ్నం వరకు వారు ఏదైతే టన్నెల్లోని పరిస్థితిని అంచనా వేసి మధ్యాహ్నం సమీక్షించున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా అత్యాధునిక టెక్నాలజీ వాడుతూ ఏదైతే గల్లంతైన 7 మంది జాడ కూడా కనుక్కునేందుకు, వారిని బయటికి తెచ్చేందుకు కూడా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరోవైపు లోకో ట్రైన్ కూడా పునరుద్ధరించడంతో పనులు వేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి 18 రోజులుగా జరిగిన రెస్క్యూ ఆపరేషన్ ఒకటి, అత్యాధునికమైన ఎక్విప్మెంట్ ద్వారా ఈ తవ్వకాన్ని సాగించడం ఒకటి, మరోవైపు దేశంలోని ఏదైతే ప్రపంచంలోని అత్యున్నత నిపుణులతో కూడా కొన్ని సలహాలు, సూచనలు తీసుకొని ఈ రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు కానీ రేపు కానీ ఈ 2 రోజుల్లో మరో కీలకమైన 2-3 బాడీలు కూడా బయటికి తెస్తామంటూ కూడా రెస్క్యూ ఆపరేషన్ బృందం చెప్తున్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏదైతే స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ తో పాటు ఆర్మీ, నేవీ, తర్వాత క్యాడవర్ డాగ్స్, తర్వాత ఐఐటి మద్రాస్ చెందిన నిపుణులు, తర్వాత ఎన్డీఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ తో పాటు 12 ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ బృందాలతో పాటు వీళ్ళు కూడా సలహాలు, సూచనలు చేరున్నారు. అయితే ఈ రోజు ఉదయం వెళ్ళిన క్యాడవర్ డాగ్స్ ఏదైతే రోబోకి సంబంధించి రోబోటిక్ ఏదైతే నిపుణులు కూడా మధ్యాహ్నం వచ్చి లోపల పరిస్థితులపై కూడా పూర్తి స్థాయి సమీక్షించి ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ ని ఇంకా ముందుకు తీసుకెళ్లే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. మరోవైపు ఇవాళ ఈ 2 రోజుల్లోనే వీటికి సంబంధించి మరో 2 నుంచి 3 బాడీలు ఏదైతే కార్మికుల బాడీలను కూడా బయటికి తెస్తామంటూ కూడా రెస్క్యూ ఆపరేషన్ బృందాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే పూర్తి స్థాయి ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగిస్తుంది. 3 షిఫ్ట్ల వైజ్ గా ఏదైతే ఎప్పటికప్పుడు
అత్యాధునిక పరికరాలతో రోబోటిక్ సాయాన్ని కూడా వాడుకునే ఏదైతే టెక్నాలజీ కూడా వాడుకునేందుకు కూడా రెస్క్యూ ఆపరేషన్ బృందాలు అయితే ఏదైతే సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయని కూడా మనం చెప్పొచ్చు రాజశేఖర్. ఓకే, రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. ఇక ఎస్ఎల్బిసి టన్నెల్కి సంబంధించి మరింత విశ్లేషణ అందించేందుకు మనతో ఇద్దరు గెస్టులు రెడీగా ఉన్నారు. డాక్టర్ జయరామ్ గారు, డాక్టర్ నర్రా విజయ్ కుమార్ గారు, సీనియర్ జర్నలిస్ట్ మనకు అందుబాటులో ఉన్నారు. మొదటగా సీనియర్ జర్నలిస్ట్ నర్రా విజయ్ కుమార్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. విజయ్ కుమార్ గారు చెప్పండి, ఇప్పుడు అత్యంత అధునాతనమైన పరికరాలు ఉన్నాయి, చాలా వ్యాస్ట్ టెక్నాలజీ ఉంది, అయినా సరే ఎందుకు ఇంత లేట్ అవుతుందంటారు? ఇప్పటికి వాళ్ళ 18వ రోజు రెస్క్యూ ఆపరేషన్ జరగడం, దీన్ని ఎలా విశ్లేషిస్తారు మీరు? టన్నెల్కి సంబంధించినటువంటి అదొక క్లిష్టమైనటువంటి టన్నెల్. ముఖ్యంగా అందులోకి వస్తున్నటువంటి వాటరు, దాన్ని డీవాటరింగ్ చేయడము, కూలిపోయినటువంటి ప్లేస్ని గుర్తించడము, ప్లస్ అక్కడ ఉన్నటువంటి పోవడమే చాలా టైం పడుతుంది. అంత దూరం పోవడానికి 13 కిలోమీటర్లే కానీ స్లోగా వెళ్ళడం, ఒక్క పని ఏదైనా మర్చిపోయినా మళ్ళీ బయటకు వచ్చి తీసుకుపోవాలంటే అదో పెద్ద సమస్యతో, రిస్క్తో కూడినటువంటిది. సమస్యలు, కన్వేయర్ బెల్ట్ చాలా రోజుల వరకు పనిచేయకపోవడం, ఇవన్నీ కారణాలు. అది కూలిపోయిన తర్వాత రెస్క్యూ ఆపరేషన్స్ తీసుకోవడంలో ఇమ్మీడియట్గా అన్ని రకాల ప్రభుత్వం, మిలిటరీ, అన్ని రకరకాల డిపార్ట్మెంట్లు ఇన్వాల్వ్ అవుతున్నటువంటి సందర్భంలో కూడా ఇది ఒక ఇబ్బందికరమైనటువంటి టెక్నికల్గా కావచ్చు, అక్కడ పనిచేసే అంతమంది వెళ్ళడం, అడవులు వెళ్ళడం కావచ్చు, ఫాస్ట్గా వర్క్ చేయడం కావచ్చు, ఇవన్నీ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నది. అది ఒక్కొక్కటి స్మూత్గా తీయాలి, ఎక్కడ బాడీలు ఉంటాయో తెలియదు. తెలిసిన తర్వాత చిన్న ఒక్కొక్కటి కట్ చేసుకుంటా తీస్తున్నటువంటిది. 11 మీటర్ల వరకు బురద ఉన్నటువంటిది, నిరంతరం వాటర్ వస్తున్నటువంటి సిచ్యువేషను. ఆ ఆపరేషన్లో చాలా రిస్క్తో కూడుకున్నట్టు వ్యవహారమే, అయినా స్లోగా వర్క్స్ జరుగుతున్నటువంటిది కనిపిస్తుంది. ప్రపంచంలో ఉన్న ఏ టెక్నాలజీ తీసుకున్నా అక్కడ పరిస్థితులు కూడా అనుకూలించాల్సినటువంటి అవసరం ఉంది. అదొక రెస్క్యూ చేయడంలో రిస్క్ తీసుకొని చేసేటువంటి దాదాపు ఇంతమంది 1000 మంది వరకు చేస్తున్నారని చెప్తున్నప్పటికీ పనులు, అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితి కావచ్చు, అక్కడ ఉన్న ఫిజికల్ సిచ్యువేషన్ కావచ్చు, అదొక ఇబ్బందికరమైనటువంటి. అయితే వాస్తవానికి ఏంటి, అసలు ఇది కూలకుంటేనే ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండే. ప్రధానంగా ఇది చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నటువంటి పని, అక్కడ పనులు జరగట్లేవు, మిషన్ అక్కడ పోయినటువంటిది. వీళ్ళు హడావుడిగా పనులు స్టార్ట్ చేసేవరకు అక్కడ ఏముంది. అందుకే గతంలో కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమైందంటే అది కొంతకాలం ఆగి ఉన్నది. ఎందుకు ఆగి ఉన్నదంటే ఇదే వాటర్ విపరీతంగా రావడం, నిరంతరం వాటర్ని తరలించేటువంటి ప్రక్రియలో అక్కడ ఇబ్బందికరమైన నివేదికలు కూడా ఉన్నాయి. అది ఆ ప్రాంతాలని తీయడానికి ఇంకా మరింత సర్వే చేయాల్సినటువంటి అవసరం ఉండే. అక్కడ భూమి పొరలు కావచ్చు, అక్కడ తీసేటువంటి సిచ్యువేషన్ అంతా కూడా కూలుతుంది అనే రిపోర్ట్స్ కూడా గతంలో 2 నివేదికలు ఇచ్చినందుకు ఆ ప్రభుత్వం ఆ పని ఇటు నుంచి 2 వైపులతోవే ఉంది కాబట్టి ఇటు నుంచి పని అందుకోసం ఆగిపోయింది. దాని మీద ఇంకా రీసెర్చ్ చేయాలి అనే దాంతో ఆగిపోయింది, లేదా ప్రత్యామ్నాయం ఏముందా అని ఆలోచించి చేయాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళు గవర్నమెంట్ మేమే పూర్తి చేస్తామనే తొందరపాటు చర్యతోటి అక్కడ ఉన్న సాయిల్ని, ఆ ప్రాంతాన్ని సరైన టెస్ట్ చేయకుండా, సరైన పద్ధతులు పాటించకుండా, ప్రోటోకాల్స్ అన్ని పాటించకుండా తోకుట పోసిన పని స్టార్ట్ అయినటువంటి వారం రోజులకు పని స్టార్ట్ అయిన 3-4 రోజులకే కూలిపోయినటువంటి సిచ్యువేషన్. అది ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అక్కడ కనిపించింది. ఇప్పుడు ఈ సహాయక చర్యల విషయంలో మాత్రం 18 రోజులు అంటే మొత్తం మిషన్ కట్ చేయాలి. మిషన్ కట్ చేసినటువంటి సిచ్యువేషను, ఒక్క బాడీ బయటికి వెళ్ళినటువంటి ఇది చూస్తున్నాం. ఇవన్నీ చాలా ఇంకెన్ని రోజులు పడుతుందో చెప్పలేకపోతున్నాం. పనులు జరుగుతూ ఉంటే ఒక్కొక్క కరెంటు పోవడం కావచ్చు, ఇంకా కన్వేయర్ బెల్ట్ మళ్ళీ మొదటికి వచ్చేటువంటిది, ఇటువంటి సమస్యలు వస్తున్నాయి. ఇప్పటికే 18 రోజులు అయిపోయింది ఈ ప్రమాదం జరిగి. తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేది ఎవరికి గుర్తుపట్టలేని పరిస్థితి, అంచుపట్టని పరిస్థితి. ఇలానే అయితే ఇంకెన్ని రోజులు పట్టొచ్చుంటారు సుమారుగా? అది ఎవరు చెప్పలేదు. ఎన్ని రోజులు ప్రభుత్వం తొందరలో చేస్తున్నామని చెప్తున్నారు, కానీ అక్కడ పరిస్థితులు చేయడానికి బురద, 11 మీటర్ల మట్టి, డెడ్ బాడీస్ ఎక్కడ ఉన్నాయో డాగ్స్ ద్వారా ఇతర ద్వారా కనిపెట్టినవి అనేది, అక్కడ తీసేటప్పుడు డెడ్ బాడీ ఏదైనా ఉన్నట్టయితే చాలా జాగ్రత్తగా తీయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఊరికైనా తోకుట, ఎందుకంటే పరిస్థితులు కూడా అంతా అనుకూలించాల్సినటువంటి. ఇప్పుడు రోబోలు కూడా ఇన్వాల్వ్ చేసినామంటున్నారు. ఇదంతా ఏంటంటే ఇదొక పెద్ద ఆ టన్నెల్ అంటే అలాగే ఉంది. ఈ పనులకు సంబంధించి ఎంతమంది ఇన్వాల్వ్ అయినా అక్కడ భౌతిక పరిస్థితులు పూర్తిగా సహకరించినటువంటి సిచ్యువేషన్లో ఎవరు 18 రోజులు కావచ్చు, ఇంకెన్ని రోజులు అవుతుంది అనే విషయం కూడా ఎవరు చెప్పలేనటువంటి.
ప్రభుత్వం ఏదో కంటి తుడిపి చర్యక మేము ఇన్ని రోజుల్లో చేస్తాం అన్ని రోజుల్లో చెప్తామని చెప్పినప్పటికీ అసలు విషయాలు అసలు రియాలిటీ వేరే ఉన్నటువంటిది. ముందు అసలు నెక్స్ట్ ఏంటంటే ఈ టన్నెల్ నడుస్తుందా నడవదా, ఈ టన్నెల్ సరే ఇప్పుడైతే చనిపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం, ముందో వెనుక ఇంకో 10 రోజులు కావచ్చు ఏదైనా ఇది పూర్తి చేస్తారు ఇంతవరకు. తర్వాత ఏంటి, తర్వాత ఈ టన్నెల్కి సంబంధించినటువంటి పని జరుగుతుందా, వాటర్ తీసుకురాగలుగుతారా, పెండింగ్లోనే ఉండిపోతుందా, లేదా అవతల సైడ్ నుంచి తోవేటువంటి దానికి ఇంకా రిపేర్ అవుతుంది. ఆ బేరింగ్ చెన్నై పోర్టుకు వచ్చిందని ఇప్పుడు 3 నెలల నుంచి చెప్తున్నారు. చెన్నై పోర్టుకు వచ్చింది, రిపేర్ చేస్తారా లేదా, మరి ఇటువైపు మిషన్ మొత్తం కట్ చేస్తున్నారు, టీబీఎం మిషన్ కట్ చేస్తే ఇటువైపు నుంచి మళ్ళీ మిషన్ పెడతారా, లేదా బ్లాస్టింగ్ చేసి తీసేటువంటి టన్నెల్ తీస్తారా, లేదా ఆ ఒక్క ప్రాంతం ఆ ఎన్ని మీటర్లు 1 కిలోమీటరా లేకపోతే ఎన్ని మీటర్లు అనేది విషయంలో మరి 2 వైపులా 2 వేరే టన్నెల్స్తో ఇది మళ్ళీ కలుపుతారా, వీటికి సంబంధించినటువంటిది తేలాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణకు అన్యాయం జరగకుండా నీటిని తరలించే విధంగా ప్రభుత్వం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్లస్ ఈ కూలినటువంటి దాని విషయంలో ఈ విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు కూలింది ఏంటి, ఇది ఏమైనా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఇది ఏదైనా కుట్ర కూడా ఉండొచ్చు, ఆ నీళ్ళని తెలంగాణకు రాకుండా వాళ్ళు. ఓకే విజయ్ కుమార్ గారు, ఇప్పుడు మిమ్మల్ని మరిన్ని ప్రశ్నలు అడిగే ముందు ఇప్పుడు డాక్టర్ జయరామ్ గారు మనకి అనలిస్ట్ అందుబాటులో ఉన్నారు, వారిని అడిగి మళ్ళీ మీతో కాంటాక్ట్ అవుతాం. డాక్టర్ జయరామ్ గారు చెప్పండి. ఇప్పుడు ఎస్ఎల్బిసి వద్ద జరుగుతున్న పరిస్థితికి సంబంధించి రోబోలు కూడా ఎంటర్ అవుతున్నాయి. ఇప్పుడేమైనా మరింత పురోగతి ఉండి ఇప్పుడైనా ఆచూకీ తెలిసే అవకాశం ఉందంటారా? మీ అనాలిసిస్ ఏంటి? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు నమస్కారాలండి. స్వతంత్ర న్యూస్ ప్రేక్షకులకు కూడా. ఇక్కడ ఒక విషయాన్ని 2 విషయాలను చాలా క్లియర్గా మనం అబ్జర్వ్ చేయాలి. చెప్పండి. ఒకటి వచ్చేసేమో ఎక్కడైతే వ్యక్తులు అంటే ఇప్పటి వరకు 8 మంది అయితే ఒకరు దొరికిండ్లు అనేది సమాచారం ఇచ్చారు. సో దాన్ని మనకు అందుబాటులో ఉంచేశారు, అదొక అంశం. అయితే మిగతా 7గురిని వెతికి తీయటం లోపల ఇంకా ఎంత టైం పడుతుంది అనే అంశం ఒకటైతే, అక్కడ ఉండే పరిస్థితులను ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తున్న ఆ వ్యక్తులతో పాటు ఆ కుటుంబ సభ్యులకు ఉండే వేదన కూడా ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ప్రభుత్వాలు చెప్పడానికి ఏమైనా చెప్తాయి. నేను ఈ ప్రభుత్వం ఆ గత ప్రభుత్వం అనే కాదు, ప్రభుత్వాల మీద మాత్రమే మాట్లాడుతున్నాను. ప్రభుత్వాలు చెప్పడానికి ఏమైనా చెప్తాయి, కానీ అక్కడ పరిస్థితులను నిక్షిప్తంగా అనాలసిస్ చేసుకొని చేయాల్సిన పనుల లోపల ఆదరబాదర పనులు చేయడం అనేది మొదలు పెట్టేశారు. కొంత బ్రేక్ టైం తర్వాత అనేది అందరికీ తెలిసిన విషయమే, ఈరోజు కొత్తగా మనం డిస్కస్ చేయాల్సింది లేదు. నెక్స్ట్ వచ్చేసి అంత చేసిన తర్వాత కూడా ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ లోపల ఇంకా మేము వెలికి తీస్తున్నాము అనే మాట అది ఏమాత్రం సమంజసం కాదు. అది ఎప్పటి వరకు అవుతుందో కూడా తెలియని పుస్తకాలు. అనేక మంది ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వకపోవటాలు పక్కన పెట్టేస్తే, ఇక్కడ ప్రాథమికంగా ఆ కుటుంబ సభ్యులకు వాళ్ళను వెలికి తీసే ప్రోగ్రాం లోపల ఎప్పుడు వస్తుందనే టెన్షను, అది అన్బేరబుల్ టెన్షన్ ఆ కుటుంబ సభ్యులకు. ఇది అర్థం చేసుకోవాల్సిన అంశం. ఈ 2 అంశాలను కనుక చూసినట్టయితే 2 వేరువేరుగా కనిపిస్తాయి. ఒకటి వచ్చేసేమో ప్రభుత్వం మేము చాలా క్లియర్గా గొప్పగా పనిచేస్తున్నాం అనేది ఏ ప్రభుత్వం అయినా చెప్పుకోవటము. కాంగ్రెస్లో కూడా దాంట్లో పెద్ద వింత ఏం లేదు, కాంగ్రెస్ కూడా అదే చెప్పుకుంటుంది. సో అక్కడ ఒక హడావుడిని క్రియేట్ చేస్తుంది. హడావుడి నేపథ్యం ఏంటంటే మేము చాలా సిన్సియర్గా పనిచేస్తున్నామని చెప్పుకోవడానికి. ఇక్కడ కుటుంబ సభ్యుల లోపల ఉండే టెన్షను, ఆ కుటుంబంలో ఉండే బిడ్డల టెన్షను, భార్య తల్లిదండ్రుల ఉండే టెన్షన్ని ఇక్కడ ఎవరు తీర్చాలి అనేది ఇంకొక అంశం. అంటే ఈ 2 వేరువేరుగా చూసినప్పుడు హృదయ విదారకంగా ఉంటుంది. అది వర్ణనాతీతం. ఆ కుటుంబ సభ్యులు పడుతున్న బాధ వర్ణనాతీతం. ఇంకొక అంశం ఏంటంటే వాళ్ళు ఇక్కడ ఎవరు కూడా మన స్టేట్ వాళ్ళు కాదు. 3 వచ్చేసేమో యూపీ వాళ్ళు, 5 వచ్చేసేమో జార్ఖండ్ వాళ్ళు. అంటే అక్కడ నుంచి ఇక్కడ వచ్చినట్టు అయితే ఆ కుటుంబాల నుంచి వచ్చేసి ఓన్లీ ఏదో పని చేయడం కోసం కాదు కదా, లేదా ఇక్కడ ఒక చాలా గ్రేట్ఫుల్ ప్రాజెక్ట్, ఒక నోబుల్ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవ్వడం కోసం వాళ్ళు పనిచేయడం కోసం వచ్చారు. ఆ నోబుల్ ప్రాజెక్ట్ను ఎవరైనా ప్రశంసిస్తారు. అంటే ప్రభుత్వాల నిర్లక్ష్యము ఇంత వెనుకబడడానికి కారణము, ఇంత డిలే కావడానికి కారణం. అంటే 45 సంవత్సరాల నుంచి కూడా ప్రాజెక్టు కంప్లీట్ కాకపోవటము, ఇంకా దాని మీద వెచ్చించేసి ఆ డబ్బులను విపరీతమైన ఒక దోపిడీ వేలో, దీంట్లో ఇంకా వేరే కన్ఫ్యూజ్ కూడా ఏం లేదు, ప్రభుత్వాలు దోసుకోవడం కోసం మాత్రమే ఇలాంటి ప్రాజెక్టులను మొదలు పెడితే అనడానికి దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్. 45 సంవత్సరాల నుంచి ప్రాజెక్టు పనులు కంప్లీట్ కాలేదంటే ఇంకెన్ని సంవత్సరాలు పడుతుంటుంది?
ఇంకెన్ని సంవత్సరాల లోపల వస్తుంటుందా అనేది ప్రజల మధ్యలో ఉన్నది, ప్రజల లోపల నిరంతరం జరుగుతున్న డిస్కషన్ ఇది. ఇది మీరో నేనో మీరు అడిగిన దానికి నేను చెప్పడమో, లేకపోతే ప్రతిపక్షాలకో పాలకులకో ఎవరికొరికి ప్లస్ అవ్వడం మైనస్, ఇది కాదు ఇక్కడ. ఇంత నోబుల్ ప్రాజెక్టుని ఆ నల్గొండకు నీళ్లను సాగునీరు తాగునీరు తరలించే లోపల నల్గొండ ప్రజలు ఇప్పుడు పుట్టిన బిడ్డలు 45 సంవత్సరాలు, ప్రాజెక్టు అయినప్పుడు బిడ్డలు ఇప్పుడు 45 సంవత్సరాలు. అంటే ఆ నీళ్లు తాగి వాళ్ళు కూడా ఇప్పుడు ముసలు అవతారం వచ్చేస్తుంటుంది. ఇంకెన్ని సంవత్సరాలు పడుతుంది అనేది ఒక ప్రధానమైన ప్రశ్న. ఇలాంటి ప్రశ్నలు ఇంకెంతకాలం ఉత్పన్నం అవ్వాలి, ఇంకెన్ని డిస్కషన్లు జరగాలి, ఇక్కడ ఇంతవరకు జరగాలి. ఇదేంటి జయరామ్ గారు, యాక్టివ్గా జయరామ్ గారు ఒక్క విషయం, ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి ఇది పొలిటికల్. ఒకవైపు నుంచి సహాయక చర్యలు సాగుతున్నాయి, బాధితుల బంధువులు కుటుంబ సభ్యులు అసలు తమ వాళ్ళ ఆచూకీ ఏమైంది అని తెలుసుకోవడానికి ఆతృత పడుతున్న సమయంలో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. తప్పు మీ వల్ల జరిగిందంటే మీ వల్ల జరిగిందని చెప్పి వీళ్ళు ఒకళ్ళపై ఒకళ్ళు విమర్శలు చేసుకుంటున్నారు. మీరేమో ఇలా నల్గొండ జిల్లా ప్రజల కళ అని చెప్పి చెప్తున్నారు. అసలు దీన్నంతా ఈ రాజకీయాన్నంతా ఏ రకంగా అర్థం చేసుకోవాలి ఒకవైపు సహాయ చర్యలు సాగుతున్న వేళ? అంటే డెఫినెట్గా ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎవరి మనుగడ కోసం వాళ్ళ గొప్పలమని క్లెయిమ్ చేసుకోవడం లోపల ముందుంటారు. అప్పటి ప్రభుత్వం కానీ ఇప్పటి ప్రభుత్వం కానీ మేము చేసిందే గొప్ప అంటే మేము చేసిందే గొప్ప, మీరు తప్ప అంటే మీరు తప్ప అనేది. ఇప్పుడు ఆ ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వాన్ని 10 సంవత్సరాలు ఏలిన ప్రభుత్వాన్ని అంటే 20 సంవత్సరాలు ఏలిన ప్రభుత్వం ఎవరిదని మళ్ళీ ప్రశ్నలకు వచ్చేస్తారు. అక్కడ 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఉంటుంది, 10 సంవత్సరాలు కాంగ్రెస్ ఉంటుంది. అంటే ఇలా ప్రశ్నల వర్షమే కురిపించుకుంటూ పోతూ ఉంటే ప్రణాళికబద్ధంగా పనిచేయటం ఎప్పుడు అనేది ఇక ప్రాథమికంగా ప్రజల నుంచి వస్తున్న ప్రశ్న. అంటే ఇక్కడ ఒకరినొకరు ప్రశ్నించుకోవడం కాదు కావాల్సింది, ఇది ఎండ్ ఎప్పుడు అవ్వాలి, ఈ వర్క్ ఎప్పుడు కంప్లీట్ కావాలి. ఇది నల్గొండకు సాగునీరు తాగునీరు, దీంట్లో వేరే కన్ఫ్యూజనే లేదు. అది ఆ ప్రాజెక్టు మూల ఉద్దేశమే అది. ఎందుకంటే ఫ్లోరైడ్తోని బాధితులు అనేక మంది నల్గొండ జిల్లాలో ఉన్నారు. దానికి చిన్న వయసులోనే వాళ్ళు పెద్ద పనిష్మెంట్గా దాన్ని అనుభవిస్తున్నారు. కాబట్టి అక్కడి నుంచి విముక్తి పొందాలనేది ఒక నోబుల్ కాదు. దాంట్లో ఏ ప్రభుత్వం మొదలుపెట్టినా కూడా నోబుల్ కాదు. చెన్నారెడ్డి హయాంలో మొదలైన దానికి ఒక రూపురేఖలు తీసుకొచ్చేస్తే అక్కడ నుంచి అంజయ్య నుంచి ఎన్టీ రామారావు గారు, ఎన్టీ రామారావు తర్వాత ఇక అనేక విజయభాస్కర్ రెడ్డి, మన నేదురుమల జనార్దన్ రెడ్డి, ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, ఇట్లా అనేక మంది చీఫ్ మినిస్టర్లు మారిపోయినారు. ఇట్లా అంటే చీఫ్ మినిస్టర్లు మారటాలు ప్రభుత్వాలు మారటాలు కాదు, ప్రాజెక్ట్ ఫినిష్ అవ్వడం చాలా కీలకం. ఇది ప్రజలకు మనం నోబుల్ ప్రాజెక్ట్ అని ఎందుకు అంటున్నామంటే అది చాలా అవసరం కాబట్టే నోబుల్ ప్రాజెక్ట్ అంటున్నాం. అనవసరమైన దానికి నోబుల్ ప్రాజెక్ట్ అనలేం కదా. మరి అవసరమైన దానికి ఇప్పటికి 45 సంవత్సరాలు దాటుతున్నా కూడా ప్రభుత్వాలు మీనమేషాలు లెక్క పెడుతూ ఉంటే దానికి ఏం ప్రయోజనం? అది ఎవరో ప్రశ్నిస్తూనే ఉండాలి కదా. ఈరోజు ప్రజలు ప్రశ్నించే స్థితికి వచ్చేసింది. అంటే ఈరోజు ఓ సుదీర్ఘమైన అన్వేషణ లోపల ఇంత అడావుడి జరుగుతుంటే ఇన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఇన్ని సంవత్సరాలుగా ఇంత విపరీతమైన డబ్బును ఖర్చు పెట్టుకుంటూ ఆ డబ్బు ఎవడి జేబులోకి పోతుంది, ఎవడు తన్నుకెళ్తున్నాడు, ఎవడు దోచుకుంటున్నాడు, ఎవడు దాచుకుంటున్నాడు అనే ప్రశ్నలు విపరీతంగా వచ్చేస్తుంటాయి. అంటే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే పతాక శీర్షికలలో న్యూస్ పేపర్లలో న్యూస్ ఛానళ్లలో చాలా క్లియర్గా చెప్తుంటుంది, జలయజ్ఞం కాదు ఇది ధనయజ్ఞం అనేదాన్ని. అప్పటి నుంచి ఇప్పుడు అదే జరుగుతుంది కదా. అంటే జలాల పేరు మీద నడుస్తున్న ధనం వ్యాపారంతో జరుగుతున్నదే తప్ప ఇది ప్రజలకు నిజంగా ఉపయోగకరమైనదని ఉంటే ఇమ్మీడియట్గా మరి కంప్లీట్ చేయాలి. ఎందుకు చేయలేకపోయారు? 46 కిలోమీటర్స్ అంటే ఇంతవరకు కనీసము 40 ఏళ్ళ నుంచి ఏది జరగలేదంటే ఎంత అన్యాయమైన విషయం అండి ఇది. అంటే ఎక్కడైందంటే ప్రభుత్వాలను విమర్శించడము మా పని కాదు, ప్రజల పని అంతకంటే కాదు. ప్రభుత్వాలు చేసేది మీనమేషాలు లెక్క పెట్టుకుంటూ మేము మాత్రమే గొప్ప అనుకున్నప్పుడు మాత్రము ప్రభుత్వం అనేది ఏ రూపంలో ఉన్నా కూడా ఏ పార్టీ అయినా కూడా నిలదీసి అడిగేదే ప్రజల లక్ష్యం. ప్రజల నుంచి వ్యక్తిగా ఒక అనలిస్ట్గా డెఫినెట్గా నేను ప్రజల దృష్టికి ఇది తీసుకెళ్లాల్సింది నా బాధ్యత. కాబట్టి డెఫినెట్గా ఇది ప్రజలు చెప్తున్న మాటల్ని, ప్రజల మనసులో ఉన్న మాటల్ని డెఫినెట్గా నేను ప్రభుత్వాన్ని ముందు పెట్టాలనే సదుద్దేశంతోనే నేను చెప్పాల్సిన అవసరం ఏర్పడుతుంది ప్రతిసారి. ఓకే సార్, జయరామ్ గారు మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. సార్ విజయ్ కుమార్ గారు ఇదే విషయం చెప్పండి. ఇప్పుడు అసలు ప్రమాదానికి కారణం మీరు అంటున్నారు కదా, ఎస్ఎల్బిసి టన్నెల్, అసలు ప్రమాదానికి కారణం మీ అనాలిసిస్ ప్రకారం ఎవరు? బీఆర్ఎస్ ప్రభుత్వమా, ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ అంటారా? రేవంత్ రెడ్డి సర్కారే ఇప్పుడున్న ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. వాళ్ళు పనులు స్టార్ట్ కాగానే కూలిపోయింది. వాళ్ళు ఏమంటున్నారంటే మేము బాగానే చేసాము, ఫలానా మాదేం తప్పు లేదని అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళేమో వీళ్ళు కదా చేసింది, ఇప్పుడు వీళ్ళ వల్లే కదా అని వీళ్ళు అంటున్నారు. ఇప్పుడు అక్కడ పరిస్థితులు బాగాలేకనే గత ప్రభుత్వము ఆ ప్రాంతంలో తవ్వటం ఆపేసింది.
ఇది టన్నెల్ బోరింగ్ మిషన్ విషయంలో ఎందుకు అంతకుముందే నివేదికలు వచ్చాయి. ఇక్కడ కనుక మీరు ఇదే తోవినట్లయితే దీనికి వేరే పద్ధతి అన్న పాటించండి, చేయాల్సినట్టు అందుకు కూలిపోతుంది, ఈ టన్నెల్ ఆ ప్రాంతంలో కూలిపోతుందని 2020లోనే నివేదికలు వచ్చినాయి. అందుకని 2020 నుంచి అక్కడ ఆ ప్రాంతంలో పనులు జరగట్లేవు. ఎందుకంటే వాటర్ బాగా వస్తుంది, వాటర్ని తీసేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అటువైపు నుంచి జరుగుతుంది మొత్తం. ఈ టన్నెల్ ఇది ప్లాన్స్ రకరకాలుగా ఉండొచ్చు, కానీ ఇది రాజశేఖర రెడ్డి కాలంలో 2005లో ఇది టన్నెల్ బోరింగ్ మిషన్ ద్వారా పనులు స్టార్ట్ చేశారు. రెండు వైపుల నుంచి, ఒకవైపు ఇంటేక్ వెల్ నుంచి, ఒకవైపు అవుట్ నుంచి పనులు జరిగాయి. మొత్తం 43 కిలోమీటర్లు ఉన్నట్లయితే ఇప్పుడు దాదాపు 34-36 కిలోమీటర్లు పనులు అయినాయి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు 2005లో స్టార్ట్ అయింది ఇది పని. 2005 నుంచి 2014 వరకు 24 కిలోమీటర్లు జరిగింది. 2014 నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఒక 10-11 కిలోమీటర్లు జరిగి 34-35 కిలోమీటర్ల వరకు అయింది. అది అవుట్ వెల్ నుంచి వస్తున్నది. ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటేనే అక్కడ పని ఎందుకు ఆపేసారు గత ప్రభుత్వము? ఆ ప్రాంతంలో తవ్వటము, టీబీఎం మిషన్ ద్వారా తవ్వటం వల్ల టన్నెల్ కూలిపోయే ప్రమాదం ఉందనేది 2 రకాల నివేదికలు ఉన్నాయి. అవి ప్రభుత్వం ముందు ఉన్నాయి. వీళ్ళు అడావుడికి ఏం చేశారు? పని స్టార్ట్ చేయగానే ఎందుకు కూలింది? మరి మీరు కరెక్ట్ పాయింట్ చెప్పారు. ఇదే పాయింట్కి సంబంధించి మరి అది ప్రభుత్వాల ముందు నివేదికలు ఉన్నాయంటున్నారు కదా, మరి అది తెలిసి గవర్నమెంట్ మొదలు పెట్టడం అధికారులు తప్ప, దానికి ఆమోదించి చేసిన ప్రభుత్వాన్ని తప్పు అవుతుంది కదా. దాని మీద ఒక్కొక్క చర్య తీసుకోవాలి. ఈ చర్య ఏంది? సర్వేలు చేయించి ఒకవేళ ఈ పద్ధతి ప్రకారం చేయకపోతే, టీబీఎం మిషన్ పని చేయకపోతే ఇంకే రకంగా బ్లాస్టింగ్ ద్వారా చేయొచ్చా, దానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఎట్లా తీసుకోవాలి, ఆ రకమైన ఆలోచన చేయాలి కదా. అది ఆలోచన చేయడం పనులు మొదలు పెట్టగానే వచ్చింది అడావుడిగా పనులు మొదలు పెట్టగానే. దీనికోసం ఏంది? ఓ మంత్రి ఇది టన్నెల్ బోరింగ్ మిషన్ అమెరికాలో ఉందని చెప్పి కొలంబస్కి పోయి పరిశీలించి వచ్చిన, ఏది అటువైపు నుంచి రిపేర్ వచ్చింది, ఇటువైపు నుంచి రిపేర్ వస్తే రిపేర్ స్టార్ట్ అయ్యి పని గతంలో స్టార్ట్ చేసి ఇంతవరకు ఆగిపోయింది. మళ్ళీ అటువైపు నుంచి ఇప్పుడు రిపేర్ ఉందా మిషన్, దానికి కావాల్సిన బేరింగ్ ఇవన్నీ రావాలని కొలంబస్కి పోయి దానికి కొనుక్కొచ్చి చెన్నై పోర్ట్లో ఉన్నాయి. దాదాపు 2 నెలల నుంచి చెన్నై పోర్ట్లో అమెరికా నుంచి చెన్నై పోర్ట్కి వస్తే చెన్నై పోర్ట్ నుంచి ఈడికి రావడానికి ఇంకా ఎందుకు టైం పడుతుందో అర్థమవుతలేదు. అట్నుంచి పని స్టార్ట్ కాలే, ఇంకా ఇట్నుంచే అడావుడిగా స్టార్ట్ చేశారు. ఆడ ఉన్న లూజ్ సాయిల్ ఉన్నది, దానికి కావాల్సినటువంటి సర్వే చేసి దాన్ని ఈ రకంగా చేయొచ్చా అనేది పాటించకుండా ముందైతే మేము పనులు స్టార్ట్ చేసినామని నిరూపించుకోవడం కోసం, మేము త్వరగా పూర్తి చేస్తామని చెప్పడం కోసం చేసి అడావుడిగా పనులు స్టార్ట్ చేసిన 3-4 రోజులకే కూలిందండి. అంటే ఇప్పుడు క్రెడిట్ గేమ్ కోసము క్రెడిట్ గేమ్ కోసం ఇప్పుడున్న అధికార పార్టీ ఏదైనా మేము చేస్తామని చెప్పే ప్రయత్నం చేస్తే అది కూలినాక ఇప్పుడు ఏంది? శాశ్వత మూత. ఇది శాశ్వతంగా మూతపడే కుట్ర జరుగుతుంది. దీంట్లో ప్రజాధనం కూడా వేస్ట్ అయిపోతుంది. ప్రజాధనం వేస్ట్, ప్రాణాలు ఉంటాయి. ఈ ప్రాణాలు పోయినాయి. ఒకటి అసలు సాగునీరు రావడానికి టన్నెల్ మూసేసే కుట్ర ఎందుకు జరిగింది? ఈ ప్రభుత్వం ఏమన్నా ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ సాగర్లో ఉన్నటువంటి కృష్ణా వాటర్ మొత్తం వాళ్ళకి కేటాయించిన దానికంటే 680 టీఎంసీలు తీసుకుపోయారు. తెలంగాణకు రావాల్సిన 130 టీఎంసీలు ఇప్పుడు సాగర్, శ్రీశైలంలో మొత్తం ప్రతి చుక్క లెక్కేస్తే కూడా 100 టీఎంసీలే ఉన్నాయి. ఆ 100 టీఎంసీలలో మళ్ళీ మా పొలాలు ఎండిపోతున్నాయని మళ్ళీ దొంగచాటుగా తీసుకుపోతున్నారు. దాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం ఆపలేకపోతుంది. ఇప్పుడు ఈ టైంలో ఈ టన్నెల్ కూలింది. ఈ టన్నెల్ కూలితే అసలు వాళ్ళ కోసం శాశ్వతంగా ఇది మూతేనా? ఇప్పుడు ట్రిబ్యునల్ ముందు రావడానికి మూసేసిరండి. ఈ వరద జలాలు కూడా వాడుకోవడానికి లేదు, ఆడ పనులు జరగట్లేవు, ఏం జరగట్లేవు. ఆ టన్నెల్ కూలిపోయింది, ఆడ పని జరగదు, కేంద్ర ప్రభుత్వం అనుమతి లేదు, ఈ ప్రాజెక్టు నీళ్ళు కేటాయింపులే వేస్ట్ అని ఆంధ్రప్రదేశ్ ఏమైనా వాదిస్తుంది ఇప్పుడు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు. దీనికి ఇప్పుడు ఉన్నటువంటి, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు గురు శిష్యుల్లాగానే వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు కాపాడుతున్నారు తప్ప తెలంగాణ ప్రయోజనాలు కాపాడే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరించట్లేదు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది ఉంటే అడావుడిగా స్టార్ట్ చేసి టన్నెల్ ఎందుకు కూలుస్తారండి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు బెనిఫిట్ జరిగే విధంగానే ఉన్నది తప్ప ఇది తెలంగాణకు న్యాయం జరిగే విధంగా, తెలంగాణ వైపు నీళ్లు తీసుకుపోతుంటే కళ్ళు మూసుకొనే ఉన్నది ఇప్పుడున్న ప్రభుత్వం. ఇప్పుడున్న నీళ్ళు కూడా వాడుకునేటువంటి సిచ్యువేషన్ లేదు. అభినా వాళ్ళు తీసుకుపోతుంటే కామున్నారు. ఈ టన్నెల్ కూలిపోయింది. టన్నెల్ అడావుడిగా స్టార్ట్ చేయడం వల్ల, తొందరపాటు చర్య వల్లనే కూలిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాల వల్లనే కూలిపోయింది. రెస్క్యూ ఆపరేషన్స్ పక్కకు పెట్టండి. రెస్క్యూ ఆపరేషన్కి ఆడ కూలిన తర్వాత చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది, డిలే అవుతున్నటువంటిది ఉన్నది. అసలు ఆ టన్నెలే శాశ్వత మూత పడుతుందా అనే క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది.
అవుట్వెల్ నుంచి తోలేకపోతున్నారు. బేరింగ్ మిషన్ ఇంకా పాడైపోయినటువంటి బేరింగ్ రాలేదని చెప్తున్నారు. ఇటువైపు ఇదైంది. ఇప్పుడు ఆ నుంచి తీయలేనటువంటి సిచ్యువేషన్ ఉందనేది. టన్నెల్ మూసివేసి ముఖ్యంగా నల్గొండ జిల్లాకు శాశ్వతంగా ఇబ్బందికరమైన వాటర్ ఇబ్బంది వచ్చే విధంగా ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తుంది. ప్రధానమైనటువంటిది అది. గవర్నమెంటు చాలా చిత్తశుద్ధి లేదు ఈ విషయంలో. తొందరపాటు ఉన్నది తప్ప చిత్తశుద్ధి కనిపించటం లేదు ప్రభుత్వానికి. నిర్లక్ష్య ధోరణే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ నిర్లక్ష్య ధోరణి వల్లనే హడావుడి ఏదో చేయబోయి అందులో నీళ్లునే కూడా చూసుకోకుండా బోరింగ్ మిషన్ స్టార్ట్ చేసేసరికి మొత్తం కుప్పగూలి 8 మంది చనిపోయినటువంటిది. మళ్ళీ పనులు స్టార్ట్ అవుతాయా లేదా అనేది మాత్రం $1000 ప్రశ్నగా ఉన్నది. పనులు స్టార్ట్ అవుతాయి అనే విషయం మీద ప్రభుత్వం మేము చేస్తామని చెప్తారు. ఎట్లా చేస్తారో చెప్పట్లేరు. అక్కడ ఉన్నటువంటి సాయిల్ పరీక్షలు చేస్తే ఆ ఏరియాలో తవ్వితే మళ్ళీ కూలుతుంది అనేదే ఉన్నటువంటి రిపోర్టు. రెండు వైపుల నుంచి తవ్వుతారా, బ్లాస్టింగ్ చేసి TBM మిషన్ కాకుండా బ్లాస్టింగ్ చేసి సహసిద్ధమైనటువంటి తవ్వుతారా అనేది మాత్రం చెప్పాల్సినటువంటి అవసరం. ఇదే విషయం మీద డాక్టర్ జయరాం గారిని అడుగుదాము. జయరాం గారు, చెప్పండి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడము, నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగింది అంటున్నారు నర్రా విజయ్ కుమార్ గారు, సీనియర్ జర్నలిస్ట్. దీనిపై ఏమంటారు? మీరు ఆయన సార్ వాదంతో ఏకీభవిస్తారా? ప్రభుత్వానికి కాదండి, ప్రభుత్వానికి ఒక ప్రభుత్వానికి కాదు, ప్రభుత్వాలకు. ఇక్కడ ఒక ప్రభుత్వాన్ని మాత్రమే దోషిగా చూపించాల్సిన పని లేదు. ఇప్పటి వరకు పాలకులుగా ఉన్న అన్ని ప్రభుత్వాలు దోషులే. ఇక్కడ ఒక్కరు అనేది కాదు, అన్ని ప్రభుత్వాలు ఇక్కడ దోషులుగా డెఫినెట్గా చెప్పాల్సిందే. అలా వేరే డిస్ప్యూట్ ఏం లేదు నాకు. ప్రభుత్వాలు మీద ఉంటాయి. ఇక గత ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం పాపం ఉంది, ఈ ప్రభుత్వం పాపం ఉంది, అంతకు ముందున్న ప్రభుత్వాల పాపాలు కూడా ఉన్నాయి. ఈ పాపాలను దృష్టిలో పెట్టుకునే ప్రజలు మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ జరుగుతున్న విషయాలు ఏంటంటే 8 మంది అందులో చిక్కుకొని పోయి ఈ రోజు వరకు ఏం జరిగిందో సార్ మనకు క్లియర్గా అది మన ఎవిడెన్స్ లేకపోయినా కూడా ఏం జరిగిందో మన అందరు తెలుసు. వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఉన్నారా లేరా అనే విషయం కూడా అందరు తెలుసు. ఒకసారి సీఎంఏ ఈ రోజు చెప్తుంటే వాళ్ళు బ్రతుకుండకపోవచ్చు అనే దాన్ని ఉండరు అనే విషయాన్ని చాలా క్లియర్గా చెప్పారు. ఒక డెడ్ బాడీని తీశారు. అంటే ఈ రోజు ఇవన్నీ చూసుకుంటూ పోతూ ఉంటే ప్రజల ప్రాణాలు అనేటివి వీళ్ళకు లెక్కలేవా? ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ ప్రాజెక్టు మీద కేటాయింపులు చేసి దోసుకుంటారు? ఈ దోసుకోవడానికి ఇలాంటి ప్రాజెక్టులను శ్రీశైలం కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, లేదనుకుంటే శ్రీశైలం ప్రాజెక్టు కావచ్చు, ఇంకా ఇతర ప్రాజెక్టులు కావచ్చు, లేకపోతే ఇప్పుడు SLBC ప్రాజెక్టు కావచ్చు, ఇలా ఏ ప్రాజెక్టు తీసినా కూడా మనీ కేటాయింపులే. అంటే దాన్ని ఈ తొందరగా విచారణలు జరగవు, దాంట్లో పెద్దగా ఇబ్బందులు ఉండవు అనుకుంటారా? లేదనుకుంటే దీన్ని ఎంతసేపు అయినా మనం టైంపాస్ చేసుకుంటూ పోవచ్చు. ఏముందిలే, ఈరోజు 500 కేటాయిస్తే మళ్ళీ 5 సంవత్సరాల వరకు 5,000 కోట్లు, ఆ తర్వాత 10,000 కోట్లు, ఇలా వ్యయం పెరుగుతుంది తప్పితే తగ్గటం లేదు, కంప్లీట్ కావటం లేదు. ఇది మనము ప్రజలు అడుగుతున్న ప్రశ్న. విపరీతమైన డబ్బుల వ్యయం పెరుగుతుంది, కంప్లీట్ కావట్లేదు. ఇలా ఒక రికరెంట్ గా ఇలా కేటాయింపులు జరుగుతూనే ఉన్నాయి. మరి ఎక్కడో దగ్గర పులి స్టాప్ పడాలి కదా ఇది కంప్లీట్ కావాలంటే. ఇంతవరకు ఏ ప్రాజెక్ట్ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయి ఈ ప్రాజెక్ట్ లోపల ఇక పని లేదు, ఈ ప్రాజెక్ట్ లోపల మనకి ఇక ఇన్వెస్ట్మెంట్ లేదు అనుకున్న ప్రాజెక్ట్ ఒకటైనా ఉందండి? ఒకటైనా ఉందా? 100% ఏ ఒక్క ప్రాజెక్ట్ కూడా లేదు. అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే ఇప్పటికైనా కూడా ప్రభుత్వాలు చిత్తశుద్ధితోనే పనిచేయాలి. ప్రభుత్వము ఏ రూపంలో ఉన్నా పర్వాలేదు, ఏ పార్టీ రూపంలో ఉన్నా పర్వాలేదు, ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కనుక పని చేస్తేనే ఈ రోజు ప్రజల ప్రయోజనాలు నెరవేరుతాయి తప్పితే లేదు అనుకుంటే పాలకుల ప్రయోజనాల కోసమే ఈ ప్రాజెక్టు ఉంటే అనే విషయాన్ని ప్రజలు గుర్తించారు. ఇక ముందు కూడా ఇలాంటి ప్రభుత్వాలకు బుద్ధి కూడా చెప్తారు. ఓకే డాక్టర్ జయరాం గారు, డిబేట్లో పాల్గొన్నందుకు, అండ్ నర్రా విజయ్ కుమార్ గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ పార్టిసిపేషన్. ఇది ఇవాల్టి మీడియా డిబేట్. ప్లీజ్ వాచ్ స్వతంత్ర న్యూస్.